Welcome to Sri Vidya Coaching Center Computer Awareness Classes అండి. సో ప్రీవియస్ సెషన్స్లో వచ్చేసి మనము హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ యాజ్ వెల్ యాజ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి డిస్కస్ చేసాం. నౌ వీఆర్ మూవింగ్ విత్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్. సో మన కంప్యూటర్స్ ఎన్ని రకాలుగా క్లాసిఫై అయ్యింది అంటే, సో క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వర్ క్లాసిఫైడ్ యాజ్ బేస్డ్ అపాన్ సైజ్. సో మన సైజ్ని బేస్ చేసుకొని యాజ్ వెల్ యాజ్ పర్పస్ని బేస్ చేసుకొని యాజ్ వెల్ యాజ్ టైప్ని బేస్ చేసుకొని కంప్యూటర్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ డిపెండింగ్ అపాన్ సైజ్ని బేస్ చేసుకొని ఎలా క్లాసిఫై చేశారు ఫర్దర్గా అంటే సూపర్ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, మినీ కంప్యూటర్, మైక్రో కంప్యూటర్. దిస్ ఆల్ కేటగిరీ కమ్స్ అండర్ డిపెండింగ్ అపాన్ సైజ్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు. యాజ్ వెల్ యాజ్ పర్పస్ని బేస్ చేసుకొని జనరల్ పర్పస్ కంప్యూటర్స్, స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్గా క్లాసిఫై చేశారు. తర్వాత బేస్డ్ అపాన్ ద టైప్ని బేస్ చేసుకొని అనలాగ్ కంప్యూటర్స్, డిజిటల్ కంప్యూటర్స్, hybrid computers. So these are the classification of computers. So classification of computers are mainly classified into the three types. So three types ante based upon size and base cheskoni super computer, mainframe computer, mini computer, micro computer. Based upon the purpose ni use cheskoni general purpose computer, స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ అపాన్ టైప్ని బేస్ చేసుకొని అయితే అనలాగ్ కంప్యూటర్, డిజిటల్ కంప్యూటర్, హైబ్రిడ్ కంప్యూటర్స్. సో దిస్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్తామండి. సో ఇఫ్ వి కొంచెం డీటెయిల్డ్గా వెళ్తే ఫస్ట్ బేస్డ్ అపాన్ ఆపరేషన్. సో ఆపరేషన్ని బేస్ చేసుకొని ద కంప్యూటర్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ డిజిటల్ కంప్యూటర్స్. సో ఫస్ట్ది ఏంటి అంటే digital computers. So the computers count the data or a signal as on or off in binary digits. సో జీరోస్లో కానీ వన్స్లో కానీ మనము డేటాని కౌంట్ చేస్తూ ఉంటే సో దాన్ని డిజిటల్ ఆపరేషన్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ డెస్క్టాప్. సో మనం యూస్ చేస్తూ ఉంటాం కదా జీరోస్ అండ్ వన్స్. సో అది ఎగ్జాంపుల్ అని చెప్తాం డిజిటల్ ఫార్మాట్. నెక్స్ట్ అనలాగ్ అంటే ఏంటి? ఇట్ రికగ్నైజెస్ ద డేటా యాజ్ కంటిన్యూస్ మెజర్మెంట్ ఇన్ ఎ వేవ్ ఫామ్ బై కంటిన్యూస్ ఎలక్ట్రికల్ పల్సెస్. సో ఏంటి, మనం ఇచ్చిన డేటాని ఎలా రికగ్నైజ్ చేస్తుందంటే ఒక కంటిన్యూస్ వేవ్ ఫామ్ అంటే ఏదైనా ఒక సపోజ్ సైనోసాయిడల్ వేవ్ ఫామ్ ఆర్ ఎల్స్ స్క్వేర్ వేవ్ ఫామ్ ఇలా పల్సెస్ లాగా అయినా అవ్వచ్చు. ఇలా డిఫరెంట్గా మనం ఇచ్చిన డేటాని ఒక కంటిన్యూస్ వేవ్ ఫామ్ అయినా కావచ్చు, ఎలక్ట్రికల్ పల్సెస్గా రిప్రజెంట్ చేస్తే అలాంటి టైప్ ఆఫ్ డేటాని అనలాగ్ డేటా అని చెప్తారనమాట. సో దే క్యారీ అవుట్ ద అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ బై మ్యానిపులేటింగ్ అండ్ ప్రాసెసింగ్ ద డేటా. సో దీన్ని ఏం చేస్తాయి? ఇట్ విల్ పర్ఫామ్ ద లాజికల్ అండ్ ప్రాసెసింగ్ ద డేటా. సో లాజికల్ ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్స్ కావాలి అంటే స్పీడోమీటర్స్ అని చెప్తాం, సెసిమోగ్రఫీ కూడా ఎగ్జాంపుల్స్ కమ్స్ అండర్ ద అనలాగ్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ డిజిటల్ ప్లస్ అనలాగ్ని హైబ్రిడ్ కంప్యూటర్స్ అని చెప్తారనమాట. సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ డిజిటల్ యాజ్ వెల్ యాజ్ అనలాగ్ అని చెప్తాం. ద కాంబినేషన్, సో ఏంటి హైబ్రిడ్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మెజర్మెంట్ అండ్ ద వేవ్ సిగ్నల్స్ ఫార్మ్స్ ద హైబ్రిడ్ కంప్యూటర్స్ అని చెప్తాం. సో వీటికి ఎగ్జాంపుల్స్ జనరల్గా ఎక్కడ అంటే ఈసీజీ లేదా డయాలసిస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే ఏంటి, హాస్పిటల్స్లో మీరు ఈసీజీ అబ్జర్వ్ చేశారంటే అందులో నెంబర్స్ అనేది కనిపిస్తుంటాయి యాజ్ వెల్ యాజ్ మీరు షోన్ ఇన్ ద ఫిగర్ దట్ మీకు ఇక్కడ పల్సెస్ లాగా మీకు ఇండికేట్ అంటే ఏంటి, ఒక కంటిన్యూస్ సిగ్నల్ ఫార్మాట్లో మనకి డేటా వెళ్తుంది యాజ్ వెల్ యాజ్ దాని పక్కనే బిసైడ్ దట్ యూ కెన్ ఏబుల్ టు సీ ద నెంబర్ ఆల్సో. అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిజిటల్ యాజ్ వెల్ యాజ్ అనలాగ్. ఇలాంటి టైప్ ఆఫ్ మనం డేటాని ఇచ్చేదాన్ని విల్ సే ఇట్ యాజ్ హైబ్రిడ్ అని చెప్తారనమాట. అది ఇందాక చెప్పినట్లు ఈసీజీ కానీ డయాలసిస్లో కానీ అంటే హాస్పిటల్స్లో ఎక్కువగా మనము వీటిని చూస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్. సో కాన్ఫిగరేషన్ని బేస్ చేసుకొని ఎలా ఉంటాయి అంటే డిజిటల్ కంప్యూటర్స్. సో దే ఆర్ డివైడెడ్ ఇంటూ 4 types బేస్డ్ అపాన్ ద స్పీడ్. సో కాస్ట్ డిక్రీజ్ అయ్యే కొద్దీ స్పీడ్ కూడా డిక్రీజెస్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ అని రాశారు చూడండి. అంటే ఏంటి, కాస్ట్ డిక్రీజ్ అయ్యే కొద్దీ స్పీడ్ కూడా మనకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది.
సో డిజిటల్ కంప్యూటర్, సో ఇవన్నీ ఎలా డిపెండింగ్ అపాన్ ద స్పీడ్ని బేస్ చేసుకొని హై స్పీడ్ ఏది సూపర్ కంప్యూటర్ అని చెప్తాం. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఆర్ స్పీడ్ ఈస్ లెస్ వెన్ కంపేర్డ్ విత్ ద సూపర్ కంప్యూటర్స్ అని చెప్తాం. అండ్ మినీ కంప్యూటర్స్ ఆర్ లెస్ దాన్ ద స్పీడ్ ఆఫ్ మైక్రో కంప్యూటర్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. అండ్ మినీ కంప్యూటర్స్ కంటే ఇంకా లీస్ట్ ఏది అని చెప్పచ్చు అంటే మైక్రో కంప్యూటర్స్ అని చెప్తారనమాట. సో దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్ అని చెప్తాం. సో వైల్ గోయింగ్ ఇన్ డీటెయిల్ విత్ దీస్ సూపర్ కంప్యూటర్స్ ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ ఈ వీటిల్లో కూడా మనకి ఎగ్జాంపుల్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. సో సూపర్ కంప్యూటర్స్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ అని, లేకపోతే ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా అని, ఫస్ట్ ఇండియా సూపర్ కంప్యూటర్ అడుగుతారు, సూపర్ కంప్యూటర్ సిరీస్ ఏది అడుగుతారు. సో ఇలా డిఫరెంట్గా అదే మనం ఏదైనా ఒక నేర్చుకునేటప్పుడు ఇన్ డీటెయిల్డ్గా నేర్చేసుకుంటే ఎలా అడిగినా కానీ వీ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ అనమాట. సో అది థింగ్ అండి. సో సూపర్ కంప్యూటర్స్ వచ్చేసి ఏంటి అంటే, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ అంటే హై స్పీడ్ అండ్ ఫాస్ట్ కంప్యూటర్ డిజైన్ టు పర్ఫామ్ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్. సో యూజర్ ఇచ్చిన కాంప్లెక్స్ డిఫికల్టీ ఇన్స్ట్రక్షన్స్ని కూడా వితిన్ హై స్పీడ్గా ఫాస్ట్గా మనకి అవుట్పుట్ అనేది బై యూజింగ్ సూపర్ కంప్యూటర్స్లో జరుగుతుంది. అండ్ సెమోన్ క్రే అనే సైంటిస్ట్ ఇన్వెంటెడ్ ద సూపర్ కంప్యూటర్. సో హూ ఇన్వెంటెడ్ ద సూపర్ కంప్యూటర్ చాలా ఇంపార్టెంట్ అండి. మీ అడిగే ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. ఆర్ఆర్బి క్లర్క్ కానీ, ఆర్ఆర్బి పీఓస్లో కానీ, లేదా ఐబిపిఎస్సి క్లర్క్లో కానీ, సో ఇలాంటి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్పెషలీ బ్యాంక్ ఎగ్జామ్స్లో మీకు ఆర్ఆర్బీస్లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో సూపర్ కంప్యూటర్ వచ్చేసి హూ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అంటే సెమోన్ క్రే అనే సైంటిస్ట్ వచ్చేసి ఇన్వెంటెడ్ ద సూపర్ కంప్యూటర్ అని చెప్తాం. సో ఏంటి ఇది, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్, వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఆర్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది సూపర్ కంప్యూటర్ అంటే హైలీ ఎక్స్పెన్సివ్, యూజ్డ్ ఫర్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ ఇంజనీరింగ్ టెస్టింగ్ అండ్ డిజైన్, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ సైంటిఫిక్ అండ్ బయోమెడికల్ రీసెర్చ్. సో మనము సూపర్ కంప్యూటర్స్ని ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తారంటే వెదర్ ఫోర్కాస్టింగ్లో యూస్ చేస్తారు, తర్వాత ఇంజనీరింగ్ టెస్టింగ్స్లో ఎక్కువగా యూస్ చేస్తారు, తర్వాత ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్లో, తర్వాత బయోమెడికల్ రీసెర్చ్లో కూడా మనం సూపర్ కంప్యూటర్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ అంటే క్రే 1-2, పరం సిరీస్, పేస్ సిరీస్, Paramapadma is a super computer of India. So examples of super computers అంటే క్రే చెప్తాం, పరం సిరీస్ చెప్తాం, పేస్ సిరీస్ చెప్తాం, as well as Paramapadma is the super computer of India. సో ఇండియా ఒక ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో సూపర్ కంప్యూటర్ ఎవరు ఫస్ట్ కనుక్కున్నారు, హూ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అంటే సెమోన్ క్రే అని చెప్తాం. అలాగే మన ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే పరమపద్మ ఈజ్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా అని చెప్తారనమాట. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. సో సూపర్ కంప్యూటర్స్ అయిపోయినాయి, నెక్స్ట్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. సో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద బిజినెస్ వరల్డ్. సో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ మీరు ఫిగర్లో చూస్తున్నట్లు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఇలా ఉంటాయండి. సో ఎక్కువగా బిజినెస్ అప్లికేషన్స్, స్టాక్స్లో కానీ ఇట్లా స్టాక్ మార్కెట్ ఇలా మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే ఎక్కువగా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని బిజినెస్ వరల్డ్లో ఎక్కువగా యూస్ చేస్తారు. ఎయిర్ కండిషన్ రూమ్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ద మెయింటెనెన్స్. సో మనం దీని సిస్టమ్ ఎక్సెస్ ఆఫ్ హీట్ అనేది ఉంటుంది కాబట్టి సో ఎయిర్ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ కంప్యూటర్ అని చెప్తాం. అండ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అట్ ద నెట్వర్క్ కెన్ యూజ్ ఎ సర్వర్ అట్ ఏ టైమ్ విత్ మెయిన్ ఫ్రేమ్స్. సో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ వల్ల ఏంటి, వాట్ ఈస్ ద థింగ్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ యూజ్ ఎ నెట్వర్క్ అట్ దట్ సేమ్ టైం, ఒకే టైంలోనే నెంబర్ ఆఫ్ పీపుల్ని యూజ్ చేయొచ్చు అనమాట మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. సో జనరల్గా ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే సర్వర్స్ ఫర్ ద బ్యాంక్స్ అండ్ రైల్వేస్. సో మనకి రైల్వేస్లో కానీ బ్యాంక్స్లో కానీ సర్వర్స్గా మనము మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటే IBM 3000 సిరీస్, యునాక్
1180 సిరీస్. సో ఇవన్నీ ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అని చెప్తారండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మినీ కంప్యూటర్స్. సో ఏంటి మినీ కంప్యూటర్స్? దీస్ ఆర్ అర్లీ డేస్ పీసీస్ యూజ్డ్ ఇన్ ద క్యాడ్. సో ప్రీవియస్గా వచ్చేసి మనం పీసీస్లో యూజ్ చేసే క్యాడ్ అనేది సో యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ మినీ కంప్యూటర్ ఇలా ఉంటుందండి. సో క్యాడ్ అంటే ఏంటి అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్లో కానీ వీటిలో ఎక్కువగా యూజ్ చేస్తారు. సో దీస్ ఆర్ రీప్లేస్డ్ విత్ ద పర్సనల్ ఆర్ మైక్రో కంప్యూటర్ ఇన్ ద బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ బ్యాంక్స్లో కానీ ఇన్ ప్లేస్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్స్ ఈ మినీ కంప్యూటర్స్ని రీప్లేస్ చేశారు. ఇక్కడ వన్ థింగ్ ఏంటి అంటే CAD అంటే ఏంటో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. CAD అబ్రివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అని కూడా అడుగుతారు అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ మినీ కంప్యూటర్ వచ్చేసి వ్యాక్స్ BAX11 ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మినీ కంప్యూటర్స్ అని చెప్తాం. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి మైక్రో కంప్యూటర్స్ ఆర్ పర్సనల్ కంప్యూటర్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ ప్రెజెంట్ డే టు డే లైఫ్ ఎవ్రీవన్. సో ఏంటి మైక్రో కంప్యూటర్స్ ఆర్ పర్సనల్ కంప్యూటర్స్ అంటే ద సైజ్ ఆఫ్ మైక్రో కంప్యూటర్స్ వేరీస్ ఫ్రమ్ పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ టు ద డెస్క్టాప్ కంప్యూటర్స్. సో PDA stands for personal digital assistant. So personal digital assistant to సో ఎక్కడికి చేంజ్ అయిందంట? పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ టు ద డెస్క్టాప్ కంప్యూటర్స్కి చేంజ్ అయింది. సో ఇన్ 5Gs పీసీస్ ఆర్ గోయింగ్ టు రీప్లేస్ ఇన్ ద మెయిన్ ఫ్రేమ్స్. సో మెయిన్ ఫ్రేమ్స్ని కూడా పీసీస్ని రీప్లేస్ చేస్తాం. సో డెస్క్టాప్ కంప్యూటర్స్ ఆర్ పీసీస్ మీరు ఫిగర్లో చూస్తున్నట్లు ల్యాప్టాప్ కంప్యూటర్స్ కానీ డెస్క్టాప్ కంప్యూటర్స్ కానీ ప్లామ్ టైప్ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మైక్రో కంప్యూటర్స్ కిందకే ఎగ్జాంపుల్స్ ఆఫ్ మైక్రో కంప్యూటర్స్ అని చెప్పచ్చు. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్టిక్యులర్స్ ఆఫ్ దిస్ అంటే ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్లోనే ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే క్రే CDC 6600 అండి, ఇంపార్టెంట్. సో వాట్ ఓవరాల్గా చెప్పాలి అంటే ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్ ఏది అంటే క్రే CDC 6600. ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్లోనే ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఈజ్ సమిట్ బై USA. అండ్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా వాళ్ళు కనిపెట్టిన ఫస్ట్ సూపర్ కంప్యూటర్ పేరు ఏంటి అంటే పరం 8000 అని చెప్తాం. నెక్స్ట్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ఇండియాలోనే ఫాస్టెస్ట్గా ఫాస్టెస్ట్గా అంటే హై స్పీడ్తో వర్క్ చేసే సూపర్ కంప్యూటర్ ఏది అంటే ప్రత్యూష్ అనేది ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ఇండియా అని చెప్తారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ ద సో ఇంపార్టెంట్ అండి ఈ టేబుల్. సో ఈ టేబుల్లో ఏదైనా మీకు యాజ్ ఏ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టాపిక్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా రావచ్చు. ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్ అడగచ్చు, ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. మీరు యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్. ఫస్ట్ అంటే ఫస్ట్ కనుక్కున్నది, ఫాస్టెస్ట్ అంటే హై స్పీడ్తో వర్క్ అయ్యే సూపర్ కంప్యూటర్ అని అర్థం. సో రెండు రకాలు, ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్, ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ఇండియా, ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ఇండియా. డోంట్ కన్ఫ్యూజ్ అమాంగ్ దోస్ థింగ్స్, ఓకేనా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద మోడ్ ఆఫ్ యూస్. మనం యూస్ చేసే మోడ్ని బట్టి ఎలా కేటగరైజ్ చేశారు అంటే పోర్టబుల్ డివైజెస్ లాగా. ఎలా అంటే ల్యాప్టాప్స్. సో మనం ల్యాప్టాప్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద ల్యాప్టాప్స్ అంటే యాజ్ యు ఆర్ ఫెమిలియర్ విత్ ద ల్యాప్టాప్స్ అంటే స్మాల్ కంప్యూటర్స్ దట్ కెన్ క్యారీడ్ అవే. సో laptops are the small computers that can be carried anywhere and can be used for the personal as well as business purpose. So laptops anedi manam we can able to carry everywhere as well as we can be able to use as a personal use cheyochu, business applications kuda laptops ni use cheyochu ఇన్స్టెడ్ ఆఫ్ మౌస్. సో ల్యాప్టాప్స్లో ఒక ఫ్లెక్సిబిలిటీ కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మౌస్ని బదులు వీ కెన్ యూజ్ ఎ టచ్ ప్యాడ్ ఈజ్ ప్రెజెంట్ ఆన్ ద ల్యాప్టాప్. సో ల్యాప్టాప్లోనే ఒక
టచ్ లాగా ఉంటుంది. సో దట్ మనం ఇన్స్టెడ్ ఆఫ్ మౌస్ వీ కెన్ ఏబుల్ టు యూజ్ దోస్ ఇన్స్టెడ్ ఆఫ్ మౌస్ అనమాట. సో ఇది ఏంటి ఇంకా అడ్వాంటేజ్ అంటే ఎక్కడైనా మనము వీ కెన్ పోర్టబుల్ ఈజీగా క్యారీ చేసేయచ్చు మన బ్యాగ్స్లోనే. సో దట్ ఈస్ ద బేస్డ్ అపాన్ ద మోడ్ ఆఫ్ యూస్. ఫస్ట్ది ఏంటి అంటే ల్యాప్టాప్ అని చెప్తాం. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్లామ్ టాప్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ప్లామ్ టాప్స్ అంటే ఏ డివైస్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ ల్యాప్టాప్స్. ల్యాప్టాప్ కంటే చాలా తక్కువగా ఉంటుంది సైజ్లో అండ్ బట్ ఇట్ కెన్ పర్ఫార్మ్ ద సేమ్ వర్క్స్. సో ల్యాప్టాప్ ఏం వర్క్స్ చేస్తుందో ఇది కూడా జనరల్గా అలానే వర్క్స్ చేస్తుంది అండ్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ బ్రౌజింగ్ ఆర్ సర్ఫింగ్ ద ఇంటర్నెట్. సో జనరల్గా ప్లామ్ టాప్స్ని యూజ్ చేసుకొని ఏం చేస్తాము అంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ పర్సనల్ డిజిటల్ ఆర్ డేటా. సో జనరల్గా పీడిఏ అంటారండి. సో పర్సనల్ డేటా అసిస్టెంట్ అని ఎగ్జామ్లో ఇస్తూ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ అని కూడా ఇస్తూ ఉంటారు. సో మీరు ఏది కరెక్ట్ అంటే పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ డిపెండింగ్ అపాన్ ద మోడ్ ఆఫ్ యూస్ అంటే పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ అని యూ హ్యావ్ టు మార్క్. సో పీడిఏ స్టాండ్స్ ఫర్ పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్. సో ప్లామ్ టాప్స్ని ఎక్కువగా ఎట్లా యూజ్ చేస్తారంటే యాజ్ ఎ పీడిఎస్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు, అంటే పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్గా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ట్యాబ్స్ మీరు చూస్తూనే ఉంటారు, శాంసంగ్ ట్యాబ్, యాపిల్ ట్యాబ్స్, ఇలా డిఫరెంట్ కంపెనీ ట్యాబ్స్ వచ్చాయి. తర్వాత నోట్ ప్యాడ్స్, తర్వాత నోట్బుక్స్. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ప్లామ్ టాప్స్ అని చెప్తారండి. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్మార్ట్ ఫోన్స్. సో స్మార్ట్ ఫోన్స్ ఆర్ ద డివైజెస్ యూజ్డ్ ఫర్ బోత్ మేకింగ్ కాల్స్ అండ్ సర్ఫింగ్ ఇంటర్నెట్. సో స్మార్ట్ ఫోన్స్ మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్స్లో ఏంటి అంటే వీ కెన్ ఏబుల్ టు మేక్ ఏ కాల్ మాట్లాడచ్చు, యాజ్ వెల్ యాజ్ వీ కెన్ ఏబుల్ టు బ్రౌజ్ త్రూ ద ఇంటర్నెట్లో ద్వారా కూడా వీ కెన్ ఏబుల్ టు బ్రౌజ్. సో అది స్మార్ట్ ఫోన్స్. నెక్స్ట్ స్మాల్ కీప్యాడ్ మొబైల్స్. సో స్మాల్ కీప్యాడ్ మొబైల్స్ అంటే వ్యాప్ అంటే వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్. సో ఇది ఒక వైర్లెస్ అప్లికేషన్ వ్యాప్ స్టాండ్స్ ఫర్ వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్ దట్ ప్రొవైడ్స్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఫర్ ద స్మాల్ మొబైల్ ఫోన్స్. సో వ్యాప్ ద్వారా మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ఈ స్మాల్ కీప్యాడ్ మొబైల్ ఫోన్స్కి అవైలబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ నోకియా క్లాసిక్ మొబైల్ అనమాట ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ స్మాల్ కీప్యాడ్ మొబైల్ ఫోన్స్. సో వ్యాప్ ఇంపార్టెంట్ అండి. వ్యాప్ స్టాండ్స్ ఫర్ వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్. సో ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ అన్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఫర్ ద స్మాల్ మొబైల్ ఫోన్స్. సో స్మాల్ మొబైల్ ఫోన్స్కి ఇంటర్నెట్ ఫెసిలిటీని వ్యాప్ ద్వారా మనము ప్రొవైడ్ చేయగలుగుతాం. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ మొబైల్స్ అంటే నోకియా క్లాసిక్ మొబైల్ ఇస్ ద ఎగ్జాంపుల్ అని చెప్తారు. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి కీ ఫ్యూచర్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో మన కంప్యూటర్కి వాట్ ఆర్ ద మెయిన్ ఫ్యూచర్స్ అని చెప్తే స్పీడ్ ఆఫ్ ఎ కంప్యూటర్ కెన్ ప్రాసెస్ ఏ వెరీ ఫాస్ట్. సో ఫస్ట్ది ఏంటి అంటే స్పీడ్. ద కంప్యూటర్ కెన్ ప్రాసెస్ ఏ డేటా వెరీ ఫాస్ట్, చూడడానికి ఫాస్ట్గా అట్ ద రేట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెస్ చేస్తుంది. అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ఎ కంప్యూటర్ అనేది చాలా ఫాస్ట్. సో స్పీడ్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఈజ్ మెజర్డ్ ఇన్ హెడ్జెస్. సో మన కంప్యూటర్ యొక్క స్పీడ్ని ఎలా మెజర్ చేస్తారంటే హెడ్జెస్లో మెజర్ చేస్తారు. అండ్ ద క్లాక్ స్పీడ్ మెజర్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సిపియు సైకిల్స్ని బేస్ చేసుకొని కూడా మెజర్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే జిగా హెడ్జెస్ అని కూడా చెప్తారనమాట. సో స్పీడ్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఈజ్ మెజర్డ్ ఇన్ హెడ్జెస్ అండ్ ద నెక్స్ట్ క్లాక్ స్పీడ్ మెజర్స్ ద నెంబర్ ఆఫ్ ద సైకిల్స్ యువర్ సిపియు ఎగ్జిక్యూట్స్ పర్ సెకండ్. సో క్లాక్ స్పీడ్ ఏం మెజర్ చేస్తుంది, క్లాక్ స్పీడ్ అనేది ఏం మెజర్ చేస్తుంది అంటే మనకి సిస్టమ్స్లో వీ కెన్ ఏబుల్ టు సీ దట్ క్లాక్ స్పీడ్స్ ఏం మెజర్ చేస్తుంది అంటే ద నెంబర్ ఆఫ్ సైకిల్స్ యువర్ సిపియు ఎగ్జిక్యూట్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి ఎంత ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే ఎలా మెజర్ చేస్తారంటే జిగా హెడ్జెస్లో మెజర్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వన్ ఆఫ్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ద కంప్యూటర్స్, అది స్పీడ్ అనమాట. నెక్స్ట్ అక్యురసీ. సో అక్యురసీ మీన్స్ ఎంత ఫాస్ట్గా వీ కెన్ ఏబుల్ టు గెట్ ద అక్యురెన్సీ. స్పీడ్ ఒకటి కాదు, మీకు బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా ఫస్ట్ ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, 1 అవర్లో ఉంటుంది. సో 1 అవర్లో ఈచ్ సెక్షన్ విల్ బి డివైడెడ్ ఇంటూ 20. సో అంటే వాట్ హీ ఈజ్ గోయింగ్ టు స్టడీ దట్
స్పీడ్ని మెయింటైన్ చేయాలి, అక్యురసీని మెయింటైన్ చేయాలి. ఈ నెంబర్ ఎంత ఫాస్ట్గా క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టాం కాదు, ఎంత అక్యురేట్గా వీ కెన్ ఏబుల్ టు పిక్ ద రైట్ ఆన్సర్ అనేది కూడా డిపెండ్స్ కదా. సో అలానే మన కంప్యూటర్ కూడా అక్యురసీ ఎలా ఉంటుందంటే, కంప్యూటర్స్ ప్రొవైడ్ ఏ వెరీ హై డిగ్రీ ఆఫ్ అక్యురసీ. అక్యురసీ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. దే రెస్పాండ్ టు ద యూజర్ యాజ్ పర్ ద ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్స్. సో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన కంప్యూటర్ అనేది వర్క్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ద అక్యురసీ అని చెప్తాం. నెక్స్ట్ స్టోరేజ్ కెపాసిటీ. సో కంప్యూటర్ స్టోరేజ్ కెపాసిటీకి వస్తే ఆర్ కేపబుల్ టు స్టోరేజ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో కంప్యూటర్ కెన్ ఏబుల్ టు స్టోర్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా విచ్ డిపెండ్స్ అపాన్ ద కెపాసిటీ ఆఫ్ హార్డ్ డిస్క్. మనం యూజ్ చేసిన హార్డ్ డిస్క్ కెపాసిటీని బేస్ చేసుకొని ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అయినా కానీ మన కంప్యూటర్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ద కంప్యూటర్స్ అని చెప్తాం. నెక్స్ట్ వర్సటాలిటీ అని చెప్తాం. అంటే ఏంటి, కంప్యూటర్స్ కెన్ డూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ సైమల్టేనియస్లీ. అంతే కదా, ఇట్ కెన్ ఏబుల్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్, ఇట్ కెన్ ఏబుల్ టు గివ్ ద యూజర్కి యూజర్ ఫ్రెండ్లీ అవుట్పుట్ ఇస్తుంది. సో ఇలా మల్టిపుల్ టాస్క్ అట్ ద సేమ్ టైం, ఒక సేమ్ టైంలోనే యూజర్ అడిగిన దానికి మల్టిపుల్ టాస్క్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈజ్ అ వర్సటైల్ డివైస్ అని కూడా చెప్తారనమాట. వర్సటాలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కంప్యూటర్కి అని చెప్తాం. నెక్స్ట్ ప్లగ్ అండ్ ప్లే. అంటే ఏంటి, కంప్యూటర్ హ్యాస్ ద ఎబిలిటీ టు ఆటోమేటికలీ కాన్ఫిగర్ ఏ న్యూ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. సో ఈజీగా మనం ఆటోమేటికల్గా ఎన్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కానీ కాంపోనెంట్స్ కానీ హార్డ్వేర్ కాంపోనెంట్స్ కానీ మనం వీ కెన్ ఏబుల్ టు ప్లగ్ యాజ్ వెల్ యాజ్ రిమూవ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా మనం పెన్ డ్రైవ్స్ కానీ ఇలా పెడుతూ ఉంటాం సిస్టమ్కి. అంటే ఇట్ కెన్ ఏబుల్ టు రిసీవ్ దోస్ ఆల్సో అనమాట. సో మనం ఏదైనా కొత్తగా ఏవైనా ఎక్స్టర్నల్ డివైజెస్ని పెట్టినా కానీ ఇట్ కెన్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఈజీలీ అనమాట. సో దిస్ ఆర్ ఆల్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ద కంప్యూటర్. సో ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ద కంప్యూటర్ అంటే స్పీడ్, accuracy, storage capacity, versatility, plug and play. So these are all the main things of the futures of the computers. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏది ఇంపార్టెంట్ అంటే, కంప్యూటర్ స్పీడ్ ఈజ్ మెజర్డ్ ఇన్ హెడ్జెస్, అది ఇంపార్టెంట్ అండి. క్లాక్ స్పీడ్ దగ్గర జిగా హెడ్జెస్ ఉంది కదా. సో ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ టు యువర్ ఎగ్జామ్స్. సో వాట్ ఆల్ దీస్ అబౌట్ ఫ్యూచర్స్ ఆఫ్ కంప్యూటర్ అండి. ఇంకా చెప్పాలంటే డెలిజెన్సీ అంటే ఏంటి, కంప్యూటర్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ మోటరాలిటీ, టైర్డ్నెస్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఎక్సెట్రా. సో హ్యూమన్ బీయింగ్స్కి కొన్ని అవర్స్ కంటిన్యూస్గా వర్క్ చేస్తే ఏమవుతాం, వీఆర్ గోయింగ్ టు టైర్డ్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, డల్గా అవుతాం. అది కంప్యూటర్కి ఇట్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ కంప్యూటర్స్. వితౌట్ ఎంత హౌ మెనీ టైమ్స్, ఎంత కంటిన్యూస్గా అయినా వితౌట్ ఎనీ క్రియేటింగ్ ఎర్రర్స్ ఏమీ లేకుండా యూజర్కి తగ్గట్టు ఈ ఇన్పుట్ అనేది అవుట్పుట్ అనేది ఇస్తూనే ఉంటుంది అనమాట. సో ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్తాం. సీక్రెసీ అంటే ఏంటి, సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ సీక్రెసీ అంటే ఏంటి, లీకేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రెడ్యూస్డ్ by creating the login system with password protection. సో ఏంటి, ఇన్ఫర్మేషన్ లీకేజ్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ యూసేజ్ అంటే కంప్యూటర్ యూసేజ్లో ఇన్ఫర్మేషన్ లీకేజ్ అనేది జరగదు. ఎలా చెప్తున్నారు అంటే, బికాస్ ప్రతిదానికి ఒక సెక్యూరిటీ కోడ్ అన్నా ఉంటుంది, లేదా లాగిన్ సిస్టమ్ అన్నా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈమెయిల్, మన ఈమెయిల్ క్రియేట్ చేసుకున్న వెంటనే పాస్వర్డ్ అనే వస్తుంది. సో ఆ పాస్వర్డ్ యూజర్ ఫ్రెండ్లీ పాస్వర్డ్ అంటే ఏంటి, మనం యూజర్ ఏదైతే పెట్టుకుంటాడో ఆ పాస్వర్డ్ యూజర్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే అది ఓపెన్ చేస్తేనే, ఆ పాస్వర్డ్ తెలిసినా కానీ వేరే వాళ్ళు ఓపెన్ చేస్తారు అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్తగా వచ్చింది ఏంటి, 2 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ అని వచ్చింది. సో ఆ 2 స్టెప్ వెరిఫికేషన్ వల్ల కూడా ఇంకా మనం సెక్యూర్డ్గా మన డేటాని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సీక్రెసీని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ద థింగ్ వచ్చేసి సంథింగ్ ఇన్ఫర్మేషన్ డేటా అండి. సో సంథింగ్ ఇన్ఫర్మేషన్ విచ్ రిలేటెడ్ టు ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అయ్యే థింగ్స్ అండి. సిద్ధార్థ వాజ్ ద ఫస్ట్ కంప్యూటర్ డెవలప్డ్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఫస్ట్ కంప్యూటర్ ఏంటంటే సిద్ధార్థ్ అని చెప్తాం. నెక్స్ట్ ఇండియా లాంచ్డ్ మీహర్ సూపర్ కంప్యూటర్
రీసెంట్లీ టు ఇంప్రూవ్స్ ఇండియాస్ వెదర్ ఫోర్కాస్టింగ్. సో మన ఇండియాలో వెదర్ ఫోర్కాస్టింగ్ని ఇంప్రూవ్ చేయడానికి సో మన ఇండియా వాళ్ళు ఏం యూస్ చేశారు అంటే మీహిర్ అనేది ఫస్ట్ సూపర్ కంప్యూటర్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై అవర్ కంట్రీ ఇండియా ఫర్ వెదర్ ఫోర్కాస్టింగ్ పర్పస్ యూస్ చేశారు. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి ద వరల్డ్ ఫస్ట్ కంప్యూట్ కాల్డ్ ద Z1 వాజ్ ఇన్వెంటెడ్ బై ద కర్నాడ్ జ్యూస్ అనే ఆయన ఫస్ట్ కంప్యూట్ Z1 అనే దాన్ని ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ Cray-1 was the first world supercomputer introduced by the Simon Seymour Cray in 1976. సో సెమోర్ Cray వచ్చేసి 1976లో ఫస్ట్ సూపర్ కంప్యూటర్, వరల్డ్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే Cray-1 అని చెప్తారు. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి పరం. సో పరం వాజ్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్. సో పరం ఈజ్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్ డెవలప్డ్ ఇన్ ఇండియా. ఎప్పుడు 1990లో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా ఇచ్చేసి పరం అని చెప్తాం. ఇన్ ద సిరీస్ ఆఫ్ జిగాఫ్లాప్స్ అసెంబల్డ్ బై CDAC ఇన్ పూనా. సో ఇక్కడ CDAC ఇన్ పూనా అక్కడ అసెంబుల్ అయిన పరం అనేది ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఎక్కడ మన ఇండియాలో. ఇయర్ ఎప్పుడు 1990 అని చెప్తాం. ఇంకా ప్లేస్ ఎక్కడ అంటే వీ కెన్ సే దట్ పూనా అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ పరం యువా 2. సో పరం యువా 2 ఈజ్ ద లేటెస్ట్ మిషన్ ఇన్ సిరీస్ ఆఫ్ ద పరం మేడ్ బై ద CDAC పూనా. సో పరం యువా 2. సో పరంకి అడ్వాన్స్ వచ్చేసి పరం యువా 2 అనమాట, లేటెస్ట్ వర్షన్ అని చెప్తాం. సో ఇట్ పర్ఫార్మ్స్ అట్ ఏ పీక్ ఆఫ్ 524 teraflops. సో 524 teraflops ఉంటాయి. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ 33rd ఇన్ ద లిస్ట్ ఆఫ్ టాప్ 500 సూపర్ కంప్యూటర్స్ ఇన్ ద వరల్డ్. సో పరం యువా 2 వచ్చేసి ఇట్ ర్యాంక్డ్ 33rd ఇన్ ద లిస్ట్ ఆఫ్ 500 సూపర్ కంప్యూటర్స్ ఇన్ ద వరల్డ్లోనే టాప్ 500 సూపర్ కంప్యూటర్స్లో మన యువా 2 అనే సూపర్ కంప్యూటర్ ఎన్నో ప్లేస్లో ఉందంట. ఇన్ విచ్ ర్యాంక్ ఇట్ ఈస్ దేర్? 33rd ర్యాంక్లో ఉందండి. సో నెక్స్ట్ టినాచి 2 ఈజ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ లాంచ్డ్ బై ద చైనా. సో చైనా వాళ్ళు లాంచ్ చేసింది ఏది అంటే టినాహి అనేది ద వరల్డ్స్ టినాహి 2 ఈజ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ లాంచ్డ్ బై ద చైనా. దట్టు ఏది పర్టికులర్గా యూనివర్సిటీ అంటే NUDT యూనివర్సిటీ. ఎప్పుడు ఇయర్ వచ్చేసి 2013 అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సో లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఎంతంట 33.86 petaflops దగ్గర మన ఇది ఆల్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్ టినాచి 2 అండ్ ఇది బై ద కంట్రీ ఏది అంటే చైనా అని చెప్తారండి. సో ఇంకొన్ని అబ్రివేషన్స్ ఏంటి అంటే విచ్ మే బీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్. మీ ఎగ్జామ్లో యూజ్ అయ్యే అబ్రివేషన్స్ ఏంటి అంటే ENAC. సో ENAC స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ న్యూమెరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ప్రీవియస్ డిస్కస్ చేసాం. సో ఇది ఎక్కడ వస్తుందంటే హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు. ENAC తర్వాత జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో కూడా ఒక చోట వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో ENAC స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ న్యూమెరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ అండ్ EDSAC స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్ అని చెప్తాం. నెక్స్ట్ EDVAC స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అని చెప్తాం. నెక్స్ట్ UNIVAC స్టాండ్స్ ఫర్ యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అండ్ పరం స్టాండ్స్ ఫర్ ప్యారలల్ మిషన్. ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో మీకు వీటికంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో పరం అనేది వచ్చింది. సో పరం స్టాండ్స్ ఫర్ అని వాళ్ళే ఇస్తారు. సో పరం స్టాండ్స్ ఫర్ ప్యారలల్ మిషన్ అని చెప్తాం. So this is all about the what is this all about the కంప్యూటర్ ఇన్పుట్ డేటా. మనం ఇచ్చిన క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్ అండి. సో ఒక ఫాస్ట్ రివిజన్ చేస్తే సో క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ క్లాసిఫైడ్ డిపెండింగ్ అపాన్ సైజ్, పర్పస్, టైప్.
సో సైజ్తో సూపర్ కంప్యూటర్, ఫాలోడ్ బై ద మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, తర్వాత మినీ కంప్యూటర్, తర్వాత మైక్రో కంప్యూటర్. నెక్స్ట్ పర్పస్, డిపెండింగ్ అపాన్ ద పర్పస్, జనరల్ పర్పస్ కంప్యూటర్స్, స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్. డిపెండింగ్ అపాన్ ద టైప్ని బేస్ చేసుకొని ఎలా క్లాసిఫై చేశారు అంటే అనలాగ్ కంప్యూటర్స్, డిజిటల్ కంప్యూటర్స్, హైబ్రిడ్ కంప్యూటర్స్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఆపరేషన్, డిజిటల్ కంప్యూటర్స్ అంటే 0 అండ్ ఆర్ 1 మనం ఇన్పుట్గా ఇస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ టాపిక్లో మెయిన్గా ఏం అడుగుతారంటే సూపర్ కంప్యూటర్స్ టాపిక్ అడుగుతారు, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ టాపిక్, అలానే వాటికి ఎగ్జాంపుల్స్ అడుగుతారు. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ సిరీస్ ఉన్నాయి కదా, పరమ్యువ సిరీస్, అలా సిరీస్ అడుగుతారు. తర్వాత సూపర్ కంప్యూటర్ ఒక సిరీస్ అడుగుతారు. తర్వాత ఫస్ట్ ఎవరు ఇన్వెంట్ చేశారు, వరల్డ్లో ఫాస్టెస్ట్ ఏది, ఫస్ట్ ఎవరు ఇన్వెంట్ చేశారు, ఇండియాలో ఫస్ట్ ఎవరు ఇండియాలో ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరు, తర్వాత ఫాస్టెస్ట్ ఏది, ఇండియాలో ఫాస్టెస్ట్ ఏది, ఇలా డిఫరెంట్గా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మీ ఎగ్జామ్లో. సో వీటికి ఎగ్జాంపుల్ డిజిటల్ కంప్యూటర్ ఎగ్జాంపుల్ వచ్చేసి డెస్క్టాప్ ఇస్ ద ఎగ్జాంపుల్. అనలాగ్ అంటే ఏదైనా ఒక కంటిన్యూస్ వేవ్ ఫామ్ లాగా ఎలక్ట్రిక్ పల్సెస్ని ఇస్తే అలాంటి దాంట్ని వీల్ కాల్ ఇట్ యాజ్ అనలాగ్ అని చెప్తాం. ఎగ్జాంపుల్స్ అనలాగ్ టైప్ ఆఫ్ ఆపరేషన్కి ఎగ్జాంపుల్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి ఎగ్జామ్లో. సో ఎగ్జాంపుల్స్ ఆర్ స్పీడోమీటర్స్ అండ్ సెస్మోగ్రఫీ ఈజ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ హైబ్రిడ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ అనలాగ్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ అని చెప్తాం. ఏంటి అంటే ఎక్కువగా వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ అంటే ఈసీజీ అండ్ డయాలసిస్ అని చెప్తాం. అంటే జనరల్గా హాస్పిటల్స్లో ఎక్కువగా మేము ఈ మిషన్స్ని చూస్తూ ఉంటారు. విచ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్ డిజిటల్ డేటాను కూడా మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్ని బేస్ చేసుకుంటే మనకి డిజిటల్ కంప్యూటర్స్ వచ్చేసి 4 టైప్స్ డిపెండింగ్ అపాన్ ద స్పీడ్ని బేస్ చేసుకొని 4 టైప్స్గా క్లాసిఫై చేశారు. సూపర్ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్ అండ్ మైక్రో కంప్యూటర్స్. సో ఫస్ట్ వైల్ వీఆర్ మూవింగ్ విత్ ద సూపర్ కంప్యూటర్స్. ఏంటి స్పెషాలిటీ అంటే సో నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాస్ట్గా పర్ఫామ్ చేస్తుంది సూపర్ కంప్యూటర్స్. సో ఎవరు దీన్ని ఇన్వెంట్ చేశారు అంటే సెమోన్ క్రే అనే సైంటిస్ట్ వచ్చేసి సూపర్ కంప్యూటర్స్ని ఇన్వెంట్ చేశారు. సో ఇది జనరల్గా ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే వెదర్ ఫోర్కాస్టింగ్లో కానీ, ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో కానీ, తర్వాత బయోమెడికల్ రీసెర్చ్లో కానీ ఈ సూపర్ కంప్యూటర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అండి. సూపర్ కంప్యూటర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే క్రే-12, పరం సిరీస్ అండ్ పరం పద్మ ఈజ్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా. ఇండియాకి ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే పరం పద్మ అని చెప్తాం. నెక్స్ట్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ వచ్చేసి ఎక్కువగా బిజినెస్ వరల్డ్లో బిజినెస్ అప్లికేషన్స్కి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇది చూడడానికి ఒక రూమ్ లాగా, ఒక రూమ్లో ఒక రూమ్ మొత్తం ఏసీ కండిషన్ రూమ్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ద మెయింటెనెన్స్. సో ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని మెయింటైన్ చేయాలంటే ఒక ఏసీ కండిషన్ అనేది ఎక్కువగా, కూలింగ్ సిస్టమ్ అనేది ఎక్కువగా కావాలి. సో ఇది ఏంటి అడ్వాంటేజ్ అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఒకేసారి ఇది నెట్వర్క్ అనేది ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ అంటే జనరల్గా ఎక్కువగా బ్యాంక్ సర్వర్స్ కానీ, రైల్వేస్లో కానీ ఎక్కువగా మనము ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని చూస్తూ ఉంటాం. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ వచ్చేసి IBM 3000 సిరీస్ తీసుకోవచ్చు, లేదా యూనివాక్ 1180 కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. మీ కంప్యూటర్స్ ఎగ్జాంపుల్స్, సూపర్ కంప్యూటర్ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. అలానే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అని ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. యూ హ్యావ్ టు పిక్ ద రైట్ ఆన్సర్. అంటే ఏంటి ఆప్షన్స్ ఎలా ఉంటాయి, వెరీ 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 సిమిలర్గా ఉంటాయి. అంటే IBM 3000 సిరీస్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ సేమ్ ఆప్షన్ ఇంకొక ఆప్షన్లో యూనివాక్ 1181 అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ ఒక సింగిల్ డిజిట్ని మారుస్తాడు, ఆప్షన్స్ అన్నీ సిమిలర్గా ఇస్తాడు. సో యూ హ్యావ్ టు డూ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే ఈజీగా రిమెంబర్ చేయొచ్చు. నెక్స్ట్ మూవింగ్ ఇన్ టు ద మినీ కంప్యూటర్స్. సో మినీ కంప్యూటర్స్లో మనం ఏది CAD యూస్ చేస్తాం, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అని చెప్తాం. సో ఏంటి అంటే దీస్ కంప్యూటర్స్ పర్సనల్ ఆర్ మైక్రో కంప్యూటర్స్ వచ్చేసి వీటిని జనరల్గా ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ బ్యాంక్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ VAX Max 2 అని చెప్తాం. నెక్స్ట్ మైక్రో కంప్యూటర్స్ ఆర్ పర్సనల్ కంప్యూటర్స్ వచ్చేసి దీన్ని PDA, ఇక్కడ PDAs ఫార్మ్స్ PDA టు డెస్క్టాప్స్. PDA అంటే పర్సనల్ డిజిటల్ అసిస్టెన్స్
అసిస్టెంట్ టు డిజిటల్ కంప్యూటర్స్ అండి. సో ఇవి ఏంటి అంటే మీరు షోన్ ఇన్ ద ఫిగర్ దట్ మైక్రో కంప్యూటర్స్, ల్యాప్టాప్ కానీ ప్లామ్ టాప్స్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్తే ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్లో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే క్రే సిడిసి 6600 అని చెప్తాం. ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి సమిట్ బై యుఎస్ఏ. అండ్ ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ వచ్చేసి పరం 8000. అండ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ఇండియాలో ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే ప్రత్యూష్ అని చెప్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సూపర్ కంప్యూటర్ ఎవ్రీథింగ్ డేటా అండి. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి మోడ్ ఆఫ్ ఆపరేషన్ని బట్టి ల్యాప్టాప్, ప్లామ్ టాప్స్, స్మార్ట్ ఫోన్స్, స్మాల్ కీప్యాడ్ మొబైల్స్. సో ఇక్కడ దీంట్లో మీకు ల్యాప్టాప్స్ యాజ్ యు ఆర్ ఫెమిలియర్ విత్ ల్యాప్టాప్స్. అండ్ ప్లామ్ టాప్స్ వచ్చేసి జనరల్గా ఎగ్జాంపుల్స్ అడుగుతారు. ప్లామ్ టాప్స్లో పర్సనల్ డిజిటల్ అసిస్టెన్స్ పీడిఏ ఇంపార్టెంట్ అబ్రివేషన్. అండ్ స్మాల్ కీప్యాడ్ మొబైల్స్లో వ్యాప్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. అంటే ఏంటంటే వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్ అని చెప్తాం. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి మోడ్స్ ఆఫ్ కీ ఫ్యూచర్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో వాట్ ఆర్ ద కీ ఫ్యూచర్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే స్పీడ్ అనేది ఎలా మెజర్ చేస్తారు కంప్యూటర్ కంటే హెడ్జెస్లో రిప్రజెంట్ చేస్తారు. అండ్ ద క్లాక్ స్పీడ్ మెజర్స్ ఇన్ ద సైకిల్స్ పర్ సెకండ్ వచ్చేసి ఎంత జిగా హెడ్జెస్ అని చెప్తాం. అక్యురసీ యాజ్ వెల్ యాజ్ స్టోరేజ్ కెపాసిటీ, వర్సటాలిటీ, ప్లగ్ అండ్ ప్లే, ఇవన్నీ దిస్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్తాం. నెక్స్ట్ సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది. ఎలాగంటే లాగిన్ సిస్టమ్ని యూజ్ చేసుకొని వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ ద సీక్రెసీ. సో దిస్ ఆర్ ఆల్ ద వాట్ మెయిన్ ఫ్యూచర్స్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్తాం. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి సిద్ధార్థ వాజ్ ద ఫస్ట్ కంప్యూటర్ డెవలప్డ్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ కంప్యూటర్ వచ్చేసి సిద్ధార్థ్ అని చెప్తాం. మీహర్ ఈజ్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అనమాట. సో ఇది ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తారంటే ఇండియాస్ వెదర్ ఫోర్కాస్టింగ్, మన వెదర్ అప్డేట్స్ కోసం, వెదర్ని దానికోసం ఫోర్కాస్ట్ చేయడానికి ఈ మిహర్ అనే సూపర్ కంప్యూటర్ని ఇండియాలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ కొర్నాడ్ జ్యూస్ వచ్చేసి Z1 అనే వరల్డ్స్ ఫస్ట్ కంప్యూటర్ని యూజ్ చేశారనమాట. నెక్స్ట్ క్రేవన్ వాజ్ ద వరల్డ్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇంట్రడ్యూస్డ్ బై ద సైమాన్ క్రే ఇన్ 1976. సో ఇయర్ ఇంపార్టెంట్. 1976లో క్రేవన్ అనే సూపర్ కంప్యూటర్ ఇన్వెంటెడ్ బై సైమాన్ క్రే అనే సైంటిస్ట్. నెక్స్ట్ వచ్చేసి పరం. సో పరం ఈజ్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్ డెవలప్డ్ ఇన్ ఇండియా. ఎప్పుడు 1990లో మన ఇండియాలో పరం అనే సూపర్ కంప్యూటర్ ఫస్ట్ యూసేజ్లో వచ్చింది. సో ఇది జనరల్గా నెక్స్ట్ ఆ పరం వర్షన్ తర్వాత పరం యువా 2 అనే లేటెస్ట్ మిషన్ కూడా వచ్చింది. ఇవన్నీ ఎప్పుడు అంటే 1990 నుంచి పరం సిరీస్ అని చెప్తారు. అంటే ఏంటి పరం యువా ఇలా డిఫరెంట్ జనరేషన్స్ వచ్చాయన్నమాట. సో ఇంకా స్పెషాలిటీ ఏంటి అంటే స్పీడ్ ఎంత అంటే 524 టెరాఫ్లాప్స్ ఉంటాయి. ఇంకా దానికి తర్వాత వచ్చేసి టాప్ 500 సూపర్ కంప్యూటర్స్ ఇన్ ద లిస్టులో 33rd ప్లేస్లో మన పరం యువాస్ మిషన్ అనేది ర్యాంక్ చేశారనమాట. నెక్స్ట్ టినాచి 2 వచ్చేసి వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. ఇట్ ఈస్ ద కంట్రీ వచ్చేసి చైనా కంట్రీ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఫస్ట్ టినాచి 2 ఈజ్ ద వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ అని చెప్తారండి. నెక్స్ట్ ఫ్యూ అబ్రివేషన్స్ ఆర్ దేర్. ఎనాక్ అబ్రివేషన్, ఎడ్సాక్ అబ్రివేషన్, ఎడ్వాక్, యూనివాక్, పరం అంటే ప్యారలల్ మిషన్. చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అండి. ఎగ్జామ్లో ఖచ్చితంగా హీ విల్ ఆస్క్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ సో ఫార్ అండి. సో ఫస్ట్ ఏంటి, వీ హ్యావ్ గోన్ విత్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ కంప్యూటర్స్, హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్, తర్వాత జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్ ఆర్ ద టాపిక్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ అంటే ఈరోజు టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్. మన కంప్యూటర్ ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారు. సో దిస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ అండి. సో ప్లీజ్ గో త్రూ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ శ్రీవిద్య కోచింగ్ సెంటర్ వాళ్ళు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేశారండి. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాల్ టు దట్ నెంబర్ అండ్ యూ కెన్ ఆస్క్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.